జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ సమ్మె వంటి కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, మధ్యాహ్నం 3 గంటల తర్వాత సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై ఈరోజు మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి హైకోర్టు తీర్పు పైన ఈరోజు చర్చ జరిపి దానిపైన తదుపరి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన కేబినెట్ నిర్ణయం తీసుకుని ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్కు సంబంధించిన నివేదికలో కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పైన దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొనే నేపథ్యంలో దాని విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేక ఎక్కడైతే అంటే ఆ నోటీసుల విషయమే ప్రధానంగా హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఆ నోటీసులకు సంబంధించి మరేదైనా చర్యలు తీసుకోవచ్చు అనే అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా సీనియర్ న్యాయవాది సింఘ్వితో కూడా మా ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా దానిపైన ఇప్పటికే చర్చించారు. దానిపైన ఈరోజు క్యాబినెట్లో సమాలోచనలు చేసి ఆ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సిబిఐకి కూడా లేఖ రాసింది కాబట్టి సిబిఐ దర్యాప్తు ప్రారంభించినట్లయితే ఈ ఘోష్ కమిషన్ నివేదిక ప్రధానంగా ప్రత్యేకత ఏముండదనే ఒక అభిప్రాయం కూడా నెలకొంది. కాబట్టి సిబిఐ విచారణను త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి చేయాలా లేక ఏ విషయంగా ఉండాలనే అంశంపైన సమాలోచన జరపనున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిలా ఈ బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. వాటికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరిశీలించారు. అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా సమీక్షించారు. కాబట్టి ఆ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, వీలైనంత త్వరగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పునరుద్ధరించే విషయాలను ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు అవసరమైన విషయంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి సుందిల్ల వరకు లింక్ చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణకు కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె కూడా ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆర్టీసీకి సంబంధించి ప్రధానంగా కార్మిక సంఘాలు 32 అంశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ అంశాల్లో ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, ఆ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు వేతనాలు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఏ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు అవసరం, ప్రస్తుతం సమ్మె ప్రభావం ఏ విధంగా ఉంది, వీటన్నిటిపైన కేబినెట్ చర్చించి దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్మిక సంఘాలు కోరుతున్న డిమాండ్లలో పలు అంశాలపైన ఒక ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా త్వరలో రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2న జరగనున్నాయి కాబట్టి ఇప్పటికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జరుగుతుంది కార్యక్రమం 99 రోజుల ప్రణాళిక ఏ విధంగా జరుగుతుంది వాటిపైన ఒకసారి పునఃసమీక్షించి అదేవిధంగా కొత్త పథకాలను జూన్ 2న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో వాటికి సంబంధించి ముఖ్యంగా ఇందిరమ్మ, కుటుంబ బీమా వంటి పథకాలపైన కూడా ఈరోజు చర్చకు జరిగే అవకాశం ఉంది. మరొకవైపు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ప్రస్తుతం వేసవి కాలం ఉంది కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం కంకరెన్స్ అంటే ఏకాభిప్రాయం ఇవ్వాలా లేక కొద్ది కాలం ఆగాలా, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపైన కూడా ఈరోజు చర్చకు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మెట్రో రైలుకు సంబంధించి కూడా కీలక అంశంగా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొదటి దశ ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. కొన్ని వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది కాబట్టి సుమారు 5,000 కోట్ల రూపాయలను ఇప్పటికే దానికి సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలును ఒక నోడల్ ఏజెన్సీగా నియమించింది. కాబట్టి ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా దానికి అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు రెండో దశ ప్రాజెక్టు అదేవిధంగా ఓల్డ్ సిటీకి సంబంధించిన మెట్రో రైలుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ధాన్యం సేకరణ, అదేవిధంగా ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా పలు డిమాండ్లు వస్తున్నాయి, ఆందోళన దిగుతున్నారు. వారు తమకు డిఏ చెల్లించాలని, ముఖ్యంగా నగదు రహిత వైద్య చికిత్సలు అందించాలని కూడా కోరుతున్న నేపథ్యంలో వాటి గురించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా పలు కీలకమైన అంశాలతో పాటు వీటితో పాటు మరిన్ని అంశాలపై కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఎంఓయూలు పెట్టినటువంటి
సంస్థలకు భూములు కూడా కేటాయిస్తూ ఈరోజు తీర్మానాలు చేసే అవకాశం ఉంది. పలు సంస్థలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే ఎంఓయూకి సంబంధించి షరతులు అన్నీ కూడా ఇప్పటికే ఒప్పందాలు అయిపోయినాయి కాబట్టి వాటికి సిద్ధంగా ఉన్నటువంటి భూముల కేటాయింపులపైన కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ అంశాలు, దేశ స్థాయిలో ఉన్నటువంటి అంశాలు, కులగణన, త్వరలో జరగబోయే జనగణన, వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చలు జరిపి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గౌతమ్.